ఏపీ హోంమంత్రి వంగలపూడి అనిత పీకల్లోతు కష్టాల్లో ఇరుక్కున్నారు. ఆమె సొంత నియోజకవర్గంలో సవాళ్లు ఎదుర్కొంటున్నారు. స్థానికులు ఆమె తీరు మీద తీవ్రంగా ఆగ్రహిస్తున్నారు. వంగలపూడి అనిత రాష్ట్ర ప్రభుత్వ వ్యవహార శైలి మీద అనేక రోజులుగా ఉద్యమాన్ని నిర్వహిస్తున్నారు. బల్క్ డ్రగ్ పార్క్ నిర్మాణాన్ని వ్యతిరేకిస్తున్నారు. ఈ తరుణంలోనే గడిచిన 2 నెలలుగా పాయకరావుపేట అసెంబ్లీ నియోజకవర్గంలో వేడి రాజుకుంది. వివిధ రూపాల్లో నిరసనోద్యమం సాగుతోంది. రాజయ్యపేట సమీపంలో బల్క్ డ్రగ్ పార్కు నిర్మించే ప్రయత్నాన్ని వ్యతిరేకిస్తూ గ్రామస్తులు వివిధ రూపాల్లో ఆందోళన సాగిస్తున్నారు. ఆఖరికి హైవేని కూడా దిగ్బంధించేటంత వరకు వెళ్లారు. ఈ తరుణంలోనే హోంమంత్రి కూడా స్వయంగా ఆ గ్రామంలో పర్యటించారు. గ్రామస్తులకు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. గ్రామస్తుల నుంచి తీవ్ర వ్యతిరేకతను చవిచూశారు. నిరసనకు ఆమె తలగ్గాల్సి వచ్చింది. ఆ ప్రాజెక్టు పనులు నిలిపేస్తాం అంటూ ప్రకటించాల్సి వచ్చింది. కానీ హోంమంత్రి మాట తప్పి పనులు యథావిధిగా సాగడంతో రాజయ్యపేట గ్రామస్తులు, పరిసర గ్రామాలకు చెందిన మత్స్యకారులు తీవ్రంగా ఆగ్రహించారు. ఉద్యమాన్ని ఉధృతం చేశారు. ఈ తరుణంలో వివాదం రాజకీయ రంగు పులుముకుంటోంది. ఇప్పుడు నేరుగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎంట్రీ ఇవ్వబోతున్నారు. రాజయ్యపేటలో ఆయన పర్యటించబోతున్నారు. వంగలపూడి అనిత రాష్ట్ర ప్రభుత్వ తీరు రెంటిని ఆయన తీవ్రంగా నిరసించబోతున్నారు. ఈ ఉద్యమాన్ని మరో దిశకు తీసుకెళ్లే వ్యవహారానికి ఆయన శ్రీకారం చుట్టబోతున్నారు. ఇదొక ఆసక్తికర వ్యవహారంగా మారుతుంది. గడిచిన కొన్ని నెలలుగా జగన్మోహన్ రెడ్డి మీద వంగలపూడి అనిత ఒంటికాలి మీద లేస్తూ ఉంటారు. ప్రతి సందర్భంలోనూ జగన్మోహన్ రెడ్డిని నిందించడానికే ఆమె ఉన్నారా అన్నట్టుగా కనిపిస్తారు. జగన్మోహన్ రెడ్డి ఏ కామెంట్ చేసినా కౌంటర్ ఇచ్చేదానికి వంగలపూడి అనిత ముందు వరుసలో ఉంటారు. అలాంటి వంగలపూడి అనితకి ఇప్పుడు సొంత నియోజకవర్గ ఓటర్ల నుంచి వ్యతిరేకత రావడంతో నేరుగా జగన్మోహన్ రెడ్డి అక్కడికి రంగంలోకి దిగుతున్నటువంటి తీరు చాలా ఆసక్తికరంగా కనిపిస్తుంది. ఇప్పటికే మత్స్యకారులు వివిధ రూపాల్లో ఆందోళన కొనసాగిస్తుంటే వాళ్ళకి సిపిఎం లాంటి వివిధ పార్టీలు మద్దతుగా నిలబడుతున్నాయి. రామచంద్ర యాదవ్ కూడా అక్కడ మత్స్యకారులకి మద్దతు ప్రకటించారు. ఇలా వివిధ పార్టీల నుంచి వస్తున్నటువంటి సపోర్ట్కి తోడుగా ఇప్పుడు ప్రతిపక్ష వైఎస్ఆర్సీపీ నుంచి కూడా మద్దతు రావడంతో రాజయ్యపేట మత్స్యకారుల ఉద్యమం మరొక రూపం దాల్చే అవకాశం కనిపిస్తుంది. ఇది మరింత వేడెక్కే ఛాన్స్ అయితే కనిపిస్తుంది. తీవ్ర రూపం దాల్చే అవకాశం అయితే సుస్పష్టంగా ఉంది. దాంతో ఇది వంగలపూడి అనితకి మరిన్ని చిక్కులు తెచ్చిపెట్టే అంశం కాబోతుంది అనే అభిప్రాయం వినిపిస్తుంది. ఇప్పటికే వైఎస్ఆర్సీపీకి చెందిన శాసనమండలిలో విపక్ష నేత బొత్స సత్యనారాయణ, మాజీ మంత్రులు కురసాల కన్నబాబు, గుడివాడ అమర్నాథ్ సహా పలువురు నాయకులు రాజయ్యపేటలో పర్యటించారు. ఉద్యమకారులకి మద్దతు ప్రకటించారు. రాజయ్యపేట గ్రామస్తులకి అండగా ఉంటామని తెలియజేశారు. అదే సమయంలో తమ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి కూడా రాజయ్యపేట రాబోతున్నారు అంటూ ప్రకటించారు. జగన్మోహన్ రెడ్డి నర్సీపట్నం మెడికల్ కాలేజ్ పర్యటన కోసం వెళ్ళినప్పుడు బల్క్ డ్రగ్ పార్క్ బాధితులంతా ఆయనకు వెళ్ళి వినతి పత్రం ఇచ్చారు. ఆ సందర్భంలో బల్క్ డ్రగ్ పార్క్ వ్యతిరేకంగా జగన్మోహన్ రెడ్డి కూడా ప్లకార్డు ప్రదర్శించారు. దాంతో ఉద్యమానికి జగన్మోహన్ రెడ్డి మద్దతు ఉంటుంది అన్నట్టుగా తెలియజేశారు. ఆ తరుణంలోనే ఇప్పుడు నేరుగా జగన్మోహన్ రెడ్డి రాజయ్యపేట రాక చాలా తీవ్రమైనటువంటి విషయంగా పరిణమించబోతోంది. తొలుత ఈ బల్క్ డ్రగ్ పార్క్ని జగన్మోహన్ రెడ్డి హయాంలోనే నిర్మాణం తలపెట్టారు. కేంద్ర ప్రభుత్వం 3 రాష్ట్రాలకి దేశవ్యాప్తంగా బల్క్ డ్రగ్ పార్కులు కేటాయిస్తే అందులో ఆంధ్రప్రదేశ్ ఒకటి. ఈ ప్రాజెక్టు కింద కేంద్రం సుమారుగా 1000 కోట్ల రూపాయలు పైబడి నిధులు కేటాయించబోతుంది. ఈ బల్క్ డ్రగ్ పార్క్ని కాకినాడ సెజ్ పరిధిలో నిర్మించాలని తొలుత ప్రయత్నం చేశారు. అందుకు తగ్గట్టుగా పనులు కూడా ప్రారంభించారు. కానీ హఠాత్తుగా కాకినాడ సెజ్ నుంచి బల్క్ డ్రగ్ పార్క్ని పాయకరావుపేట అసెంబ్లీ నియోజకవర్గానికి తరలించారు. కానీ పనులు మాత్రం చేపట్టలేదు. అప్పట్లో వంగలపూడి అనిత ఈ ప్రతిపాదనని తీవ్రంగా వ్యతిరేకించారు. జగన్మోహన్ రెడ్డి హయాంలో బల్క్ డ్రగ్ పార్క్ నిర్మాణ ప్రతిపాదనని ఆమె వ్యతిరేకించడమే కాకుండా రాజయ్యపేట సహా ఆ తీర ప్రాంతంలో ఉన్నటువంటి మత్స్యకారులందరికీ తాను అండగా ఉంటానని, తమ ప్రభుత్వ అధికారంలోకి వస్తే బల్క్ డ్రగ్ పార్క్ నిర్మాణం ఇక్కడి నుంచి తరలించేస్తామని ఆమె స్వయంగా హామీ ఇచ్చారు. కానీ ఆమె అధికారంలోకి వచ్చిన తర్వాత హామీని విస్మరించి మళ్ళీ అక్కడే బల్క్ డ్రగ్ పార్క్ నిర్మాణానికి పూనుకోవడం ఈ వివాదానికి మూల కారణంగా కనిపిస్తుంది. దాంతో ఇప్పుడు ఈ వివాదంలో వైఎస్ఆర్సీపీ అడుగు పెడుతోంది. నేరుగా జగన్మోహన్ రెడ్డి రాబోతున్నారు. దాంతో ఈ వివాదం, ఈ ఉద్యమం మరింత తీవ్రతరమయ్యేటువంటి అవకాశాలు అయితే పుష్కలంగా కనిపిస్తున్నాయి. మరి దీన్ని, ఈ సమస్య నుంచి గట్టెక్కడానికి వంగలపూడి అనిత ఏం చేస్తారు,
ఎలా వ్యవహరిస్తారు, ఏ రీతిని ఈ సమస్యను పరిష్కరించుకుంటారు అన్నది చాలా కీలకం. ఒక్కసారి ఉద్యమం తీవ్రతరం అయితే మాత్రం చేయి దాటిపోతే ఆ తర్వాత ఎన్నికల్లో ఫలితాలు చవి చూడక తప్పని పరిస్థితి వంగలపూడి అనిత ఎదుర్కొనే ప్రమాదం ఉంటుంది అన్నది ఆమె గుర్తించాల్సిన అవసరం కనిపిస్తోంది.